అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు. అందుకే నైట్ మిగిలిపోయిన రైస్ని పడేయకుండా చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ కారమన్నం. కారమన్నం అందరికీ తెలిసిందే కదా అనుకోవద్దు. నా స్టైల్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేసుకుంటాను. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు, మినపప్పు, వాటితో పాటు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మీకు తగినంత సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. తర్వాత రైస్ని యాడ్ చేసుకొని రైస్ తాలింపు మొత్తం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకేముంది, మనకు కావాల్సింది కారం. కారం వేసడమే. కారం వేసి రైస్లో కలిసేంత వరకు బాగా కలిపేసి 2 మినిట్స్ తర్వాత చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి. అదేంటి అంటే క్యాచ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం.